ప్రకారంగా మీరు ప్రజలకు అందిస్తే అప్పుడు మీరు నిజంగా పాలకులు. అది ఇందిరమ్మ రాజ్యం, అది నిజమైన పాలన, అది ప్రజల కోసం ఉన్న పాలనని ప్రజలు అనుకుంటారు తప్ప మీరు కృత్రిమ కొరతలు సృష్టించి అధిక ధరలు పేపి కేంద్ర ప్రభుత్వమే డీజిల్ పెట్రోలు ఇవాళ ఆయిల్ ధరలు పెరిగినాయని విపరీతంగా వాళ్ళు వేస్తారు. మీరు ఈ రాష్ట్రంలో మరి అన్ని మార్కెట్లలో వాళ్ళ ఒడ్లు కొనే దిక్కు లేదు. కళ్ళాలలో ఒడ్లు మురిగిపోతూ ఉన్నాయి. గొప్పలు చెప్తారు, మరి గొప్పలు చెప్పడం కాదు, మీరు రైతులకు ఇచ్చే హామీని అమలు చేయండి, బోనస్ ఇవ్వండి, ఉన్న ధాన్యం పండిన ధాన్యాన్ని మొత్తం కూడా మరి వాళ్ళ కొనాలే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని రైతుల పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం కూడా తగిన నిధులను కేటాయించి సత్వరమే మరి పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ ధరలు తగ్గేంత వరకు, ఈ మన పట్టాలు ఇచ్చేంత వరకు, అన్ని సౌకర్యాలు కలిగేంత వరకు, మీరు ఇందిరమ్మ ఇండ్లు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు సంపూర్ణంగా అమలయ్యేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. మనం ఆ రకంగా మనమందరం కూడా కలిసి అడిగితేనే అమ్మ కూడా అన్నం పెడతా తప్ప ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ప్రదర్శనలు, ధర్నాల ద్వారా ఈ ప్రభుత్వాల కనువిప్పు కలిగించే పద్ధతుల్లో మన పోరాటాలు ఉండాలని ఈ సందర్భంగా ఈ ధర్నాకు అశేషంగా పిలువగానే హాజరైన అందరికీ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కామ్రేడ్స్ రవీంద్రాచారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నరసింహరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అధ్యక్షులు జిల్లా పార్టీ కార్యదర్శి పాలమాకులు జంగయ్య గారు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఊరగంటి యాదయ్య గారు, ఫైమిదా గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే పానుగంటి పర్వతాల్ గారు, యాదిరెడ్డి గారు, బాతురాజు నరసింహ గారు, రామకృష్ణ గారు, కన్యగారు నరసింహారెడ్డి గారు, అలాగే పల్నాటి యాదయ్య గారు, అలాగే జిల్లా సమితి సభ్యులు, మండల సమితి కార్యవర్గ కార్యదర్శులు, ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా జిల్లా పార్టీ తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్స్, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. కమ్యూనిస్టు పార్టీని రచించిన కార్ల్ మార్క్స్ చెప్పిన దాని సారాంశంలో ఎర్ర జెండా నీడలో మనం పిడికిలు బిగించి పోరాటం చేస్తూ ఉన్నాం. గుడిసెలు వేసుకున్న మీకు ఓటు హక్కు లేదని అంటున్న అధికారులకు ఒకటి సూటి ప్రశ్న అడగవలసిన అవసరం మనందరి మీద ఉంది. రోటీ కపడారు మకాన్, రోటీ కపడారు మకాన్ అని రాజ్యాంగమే చెప్పింది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ. ఈ రోటీ కపడారు మకాన్ని మీరు అమలు చేయలేనప్పుడు భారత స్వాతంత్రం ఎందుకు వచ్చినట్టు, స్వాతంత్రం ఎందుకు చిందించినట్టు, స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగం ఎందుకు చేసినట్టు. ఆ భూమి గవర్నమెంట్ భూమి కాదు, మీరు గుడిసెలు వేసుకున్నది భూదాన్ భూమి. ఇండ్లు లేని నిరుపేదలకు కమ్యూనిస్ట్ పార్టీ గుడిసెలు వేయించింది. వారికి రోటీ కపడారు మకాన్ సదుపాయాలు, మంచినీళ్ళు, కరెంటు సమకూర్చమని పోరాటం చేస్తూ ఉంటే ఈనాడు ఎన్రోల్మెంట్ చేసే అధికారులు మీరు గుడిసెల్లో ఉన్నారు, మీ పేర్లు మేము నమోదు చేయమని అంటే ఇది ఎక్కడి స్వాతంత్రం? మనం పాకిస్తాన్లో ఉన్నామా, లండన్లో ఉన్నామా, బ్రిటన్లో ఉన్నామా? భారతీయులు మనమంతా పిడికిలు బిగించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు నేను పరిపాలించిన అంటున్నాడు. 140 కోట్ల జనాభా మన భారతదేశం, 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుంటే ఏం జరుగుతుంది? రోజు ఒక ఏడాదిలో 16 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్, బంగారం కొనొద్దు అంటాడు. బంగారం వ్యాపారం, బంగారం కొనొద్దు, భారతీయులు విదేశాలకు పోవద్దు అంటాడు మోడీ. ఆయన మాత్రం విదేశాలకు ఏడాదికి 12 నెలలు తిరుగుతూనే ఉంటాడు. ఒక 10 లక్షల రూపాయల డ్రెస్ అయినది, చెప్పులు 1,00,000 రూపాయలు. మనకు తినడానికి తిండి లేదు, రేషన్ షాపులని నిర్వహణ చేసి ఫుడ్ కమిటీలను పనిచేయకుండా చేసి నాడు భారతదేశంలో అదానీ, అంబానీ, అలా గుజరాతీయులు, మోడీ గుజరాతీయుడు అదానీ, అంబానీలను పోషిస్తూ ఉన్నాడు. పేద ప్రజల డబ్బు దోచి ఎట్లా దోస్తున్నాడో మీరు చూస్తూనే ఉంటారు కదా. నిత్యావసర వస్తువులు, మెడిసిన్,
మందులు పిల్లల